హలో గైస్, వెల్కమ్ టు క్రికెట్ యూట్యూబ్ ఛానల్. 13 ఇయర్స్ తర్వాత వరల్డ్ కప్ గెలిచాం. 11 ఇయర్స్ తర్వాత ఒక ఐసీసీ ఈవెంట్ గెలిచాం. విరాట్ కోహ్లీ బ్రిలియంట్ ఇన్నింగ్స్, హార్దిక్ ఎక్సలెంట్ బౌలింగ్, సూర్యకుమార్ యాదవ్ వండర్ఫుల్ క్యాచ్, రోహిత్ మాస్టర్ మైండ్ కెప్టెన్సీ. ఇలా ఒకటి కాదు రెండు కాదు, అన్ని డిపార్ట్మెంట్స్లో మన పవర్ ఏంటో చూపించాం. కప్పు గెలిచాక మన ప్లేయర్స్ చాలా ఎమోషనల్ అయ్యారు. మన ప్లేయర్సే కాదు, మనం కూడా చాలా ఎమోషనల్ అయ్యాం. స్ట్రీట్స్ మొత్తం షార్ట్ సౌండ్స్తో మోత మోగిపోయింది. బైక్ ర్యాలీస్తో రోడ్స్ మొత్తం నిండిపోయాయి. మన టీమిండియా అలా కప్ లిఫ్ట్ చేయడం చూసి ఎన్ని ఇయర్స్ అయిందో. ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. కొన్ని ఇయర్స్గా మన హార్ట్ బ్రేక్ అవుతూనే ఉంది. బట్ ఈసారి అలా అవలే. గెలిచేసాం, కప్పు కొట్టేశాం. ఈరోజు మనం ఒక టీం పర్ఫార్మెన్స్ చూపించాం. ఎనీవే, సౌత్ ఆఫ్రికా కూడా బాగా ఆడింది. ఎవరో ఒకరు గెలవాలి. సో వాళ్ళకన్నా మనం కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాం, అందుకే గెలిచాం. సౌత్ ఆఫ్రికా కూడా మంచి టఫ్ ఫైటే ఇచ్చింది. ఇంకా రివ్యూ చూద్దాం. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాం. సో ఇక్కడే మనం 50% మ్యాచ్ విన్ అయ్యాం. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవాలి, అప్పుడే మనం విన్ అవుతామని చెప్పా. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. టాస్ గెలిచాం, కప్పు కొట్టాం. టాస్ గెలిచి బ్యాటింగ్ స్టార్ట్ చేసిన మన వాళ్ళు స్టార్టింగ్లోనే చెత్త షాట్స్ ఆడి 3 వికెట్స్ పోగొట్టుకున్నారు. ఒక్కసారిగా హార్ట్ బ్రేక్ అయింది. ఎప్పట్లాగే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయ్యారు. గెలుస్తామా లేదన్న భయం స్టార్ట్ అయింది. ఆ భయంను మర్చిపోయి సౌత్ ఆఫ్రికా గుండెల్లో భయం స్టార్ట్ చేయించారు అక్షర్ పటేల్ అండ్ విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ అయితే బౌలింగ్లో డిసప్పాయింట్ చేశాడు, కానీ బ్యాటింగ్లో మాత్రం ఇచ్చి పడేశాడు. విరాట్ అవుట్ అయితే హాఫ్ మ్యాచ్ ఓడిపోతాం. సో విరాట్ స్లోగా ఆడాలి. అలాంటి టైంలో వచ్చిన అక్షర్ పటేల్ లూజ్ బాల్స్ని పనిష్ చేసి రన్ రేట్ని అయితే కొద్దిగా పరుగులు పెట్టాడు. లెగ్ సైడ్ కొట్టిన సిక్సెస్ అయితే వేరే లెవెల్. ఈరోజు మన బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో సక్సెస్ అయ్యామంటే అందులో అక్షర్ పటేల్ మెయిన్ రోల్, చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశాడు. ఒక అక్షర్ పటేలే కాదు, మన కింగ్ కోహ్లీ కూడా. ఈరోజు కింగ్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్కి ఎవరైనా సలాం కొట్టాల్సిందే. ఫస్ట్లో స్లోగా ఆడినా సరే లాస్ట్లో గేర్ మార్చి కుమ్మేశాడు. అయినా కింగ్ కోహ్లీకి తెలియదా ఎప్పుడు ఎలా ఆడాలో. దీని ముందు మ్యాచెస్లో ఫెయిల్ అయినా సరే కరెక్ట్ మ్యాచ్ ఫామ్లోకి వచ్చి సౌత్ ఆఫ్రికాకి భయం అంటే ఏంటో చూపించాడు. ఒక మాస్ అండ్ క్విక్ ఫైర్ ఇన్నింగ్స్ అయితే విరాట్ నుంచి చూసాం. లాస్ట్ మ్యాచ్ కుమ్మేశాడు. మనం కూడా కప్పు కొట్టి మంచి ఫేరల్ ఇచ్చాం. ఎస్, విరాట్ T20 ఇంటర్నేషనల్ నుంచి రిటైర్డ్ ఇచ్చాడు. విరాటే కాదు, మన రోహిత్ శర్మ కూడా రిటైర్డ్ ఇచ్చాడు. ఇంక నుంచి మనం కింగ్ అండ్ హిట్ మ్యాన్ని టెస్ట్, ODI అండ్ IPLలోనే చూడాలి. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ T20 వరల్డ్ కప్ ప్లేయర్ అండ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కెప్టెన్ రిటైర్డ్ అయితే ఇచ్చారు. కప్పు గెలిచామన్న హ్యాపీనెస్ ఉంది, అలాగే వీళ్ళిద్దరూ రిటైర్డ్ అవుతున్నారన్న బాధ కూడా ఉంది. ఓన్లీ జస్ట్ T20 నుంచి రిటైర్డ్ ఇచ్చారు కాబట్టి కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఇన్నింగ్స్ ఈ మ్యాచ్ కింగ్ కోహ్లీకి అండ్ రోహిత్ శర్మకి అయితే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. విరాట్ అండ్ రోహిత్కే కాదు, ప్రతి ఇండియన్కి ఈ మ్యాచ్ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. విరాట్కి కూడా దూబే మంచి పార్ట్నర్షిప్ ఇచ్చాడు. క్యామియో అండ్ రన్స్ కొద్దిగా చిన్నవైనా సరే ఇంపాక్ట్ మాత్రం చాలా క్రియేట్ చేశాడు. డెత్ ఓవర్స్లో మంచి బ్యాటింగ్ చేసి 16 బాల్స్లో 27 రన్స్ కొట్టాడు. ఇది వరల్డ్ కప్, స్పెషల్లీ ఫైనల్. సో ఎవ్రీ రన్ ఇంపార్టెంట్. లాస్ట్లో హార్దిక్ అండ్ జడ్డు వచ్చి 176 రన్స్ ఆన్ బోర్డ్ పెట్టారు. ఈ పిచ్లో చేస్ చేయడం కష్టం, అలాంటిది 177 రన్స్ అంటే నో ఛాన్స్. కప్పు కొట్టేశామని అప్పుడే డిసైడ్ అయ్యా. దానికి తగ్గట్టు వాళ్ళు టాప్ ఆర్డర్ కూడా పెవిలియన్కి వెళ్ళిపోయారు. అప్పుడు వచ్చాడు స్టబ్స్ అండ్ డీకాక్ కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. కొన్ని ఓవర్స్ పాటు మన ప్రేయర్ చేయించేలా చేశారు. బట్ రోహిత్ మాస్టర్ మైండ్కి డీకాక్ అయితే అవుట్ అవ్వాల్సి వచ్చింది. స్టబ్స్ అండ్ డీకాక్ అవుట్ అయ్యారని హ్యాపీగా ఫీల్ అయ్యాం. అలా హ్యాపీగా ఫీల్ అయ్యామో లేదో క్లాసిన్ వచ్చేసాడు. క్లాసిన్కి తోడుగా మిల్లర్. ముందే చెప్పే కదా వీళ్ళు మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ అని, అది నిన్న మ్యాచ్లో ప్రూవ్ చేశారు. క్లాసిన్ అయితే ఏదో మొబైల్ గేమ్లో ఆడుతున్నట్టు ఆడేశాడు. 36 బాల్స్లో 50 కొట్టాలంటే ఒక్క ఓవర్లో 30 బాల్స్లో 26 రన్స్కి తీసుకొని వచ్చాడు. మ్యాచ్ మొత్తం 15 ఓవర్లోనే టర్న్ చేశాను అనుకున్నాం, కానీ హార్దిక్ సేవ్ చేశాడు. బుమ్రా కూడా డాట్ బాల్స్ వేసి మిల్లర్ని స్ట్రైక్లోకి తీసుకొని ఇవ్వకుండా చేశాడు. జాన్సన్ అయితే డైరెక్ట్గా ఇంటికే పంపించేశాడు. లాస్ట్ 5 ఓవర్స్లో అయితే ఒక స్పెసిఫిక్ బౌలర్ క్రెడిట్ ఇవ్వలేం, అందరూ బాగా పర్ఫామ్ చేశారు. స్పెషల్లీ హార్దిక్ అయితే క్లాసిన్ అండ్ మిల్లర్ క్రూషియల్ వికెట్స్ తీసి మ్యాచ్ని అయితే పూర్తిగా టర్న్ చేశాడు. సెల్యూట్ టు ద ఛాంపియన్ హార్దిక్ పాండ్యా. లాస్ట్ ఓవర్లో 16 రన్స్, మిల్లర్ ఆన్ స్ట్రైక్. ఫస్ట్ బాల్ లో ఫుల్ టాస్, 6 కొట్టేశాడు అనుకున్నాం. బట్ సూర్య బ్రిలియంట్ క్యాచ్ తీసుకున్నాడు. అది 6 వెళ్తే ఈక్వేషన్ 10 రన్స్ 5 బాల్స్ అయ్యేది. మిల్లర్ ఈజీగా స్కోర్ చేసేవాడేమో. సూర్య క్యాచ్ పట్టుకుంది బాల్ని కాదు, కప్పుని. ఇంకా మనం డిఫెండ్ చేసాం, గెలిచేసాం. పిచ్లో ముందే మనం ప్రివ్యూ వీడియోలో డిస్కస్ చేసినట్టు ఫస్ట్ పవర్ ప్లేలో స్ట్రగుల్ అవుతారని చెప్పాం, అలాగే జరిగింది. అంతేకాదు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే విన్ అవుతారని చెప్పాం, అలాగే జరిగింది. స్పిన్నర్స్ కూడా హెల్ప్ ఉండదని చెప్పాం, ఎగ్జాక్ట్గా అదే జరిగింది. మన స్పిన్నర్స్ అంతకుముందు మ్యాచ్లో ఎంత బాగా వేసినా సరే ఈ మ్యాచ్లో అయితే ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు. బ్యాటింగ్లో పవర్ ప్లే షాట్స్ ఆడి మన వాళ్ళు కూడా అవుట్ అయ్యారు. బౌలింగ్లో స్పిన్నర్స్కి హెల్ప్ ఉండదు కాబట్టి సౌత్ ఆఫ్రికా వాళ్ళు కావాలని చెప్పి స్పిన్నర్స్కి అటాక్ చేసి ఎక్కువ రన్స్ స్కోర్ చేశారు. బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో మనం చేసిన ఇవి చిన్న చిన్న మిస్టేక్స్.
ఎనీవే ఫైనల్లీ వీ డిడ్ ఇట్. వాళ్ళు బాగా ఆడారు, మనము బాగా ఆడాం. 2 అన్డిఫీటెడ్ టీమ్స్ మధ్యలో ఇండియా అన్డిఫీటెడ్గా, సౌత్ ఆఫ్రికా డిఫీటెడ్ టీమ్గా మిగిలిపోయింది. ఈ మ్యాచ్ ముందైతే హాలీవుడ్ సినిమాలు కూడా పనికిరావు. మనం ఈ మ్యాచ్ గెలిచామంటే ఆ క్రెడిట్ ప్రతి ప్లేయర్కి ఇవ్వాలి, స్పెషల్లీ రోహిత్. మన వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా మంచి ఫలితం దక్కింది. ఇప్పటి నుంచి మనం చోకర్స్ కాదు, ఛాంపియన్స్. నెక్స్ట్ మన టార్గెట్స్ ఛాంపియన్స్ ట్రోఫీ. మన వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే కంగ్రాచులేషన్స్ టీమ్ ఇండియా అని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి క్రికెట్ ఇన్ఫర్మేషన్ అండ్ అనాలిసిస్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.